changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. హౌ ఆర్ యు? అందరూ బాగున్నారా? ఈ యొక్క ప్రత్యేక సమయంలో కీర్తనలను 1వ అధ్యాయం 3-4 వచనాల నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. 3వ అధ్యాయంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిచ్చుచున్నది. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉండును అని బైబిల్ చెప్తున్నది. 4వ వచనంలో భక్తిహీనులు అలాగ నుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారని బైబిల్ చెప్తున్నది. మొదటిగా ఏమని చెప్తుందంటే అతడు నీటి కాలువలో ఎవరినో నాటబడిన వాడై ఫలమిచ్చి చెట్టు అని చెప్తుంది. ఒక మనిషి జీవితం ఫలమిచ్చి చెట్టులాగా ఉండాలి అని అంటే ఆ మనిషి నీటి కాలువలో ఎవరైనా నాటబడిన వాడై ఉండాలి. ఏమిటి నీటి కాలువలో ఎవరైనా అని ఆలోచన చేయగలిగినట్లయితే నీరు దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని వాక్యం మీద కట్టుకుంటాడో, ఏ వ్యక్తి అయితే తన జీవితాన్ని వాక్యానుసారంగా నడిపిస్తాడో ఆ వ్యక్తి ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అనగా అతని జీవితం ఫలభరితంగా ఉంటుంది. ప్రియ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు నీ జీవితాన్ని వాక్యం మీద కట్టుకుంటున్నావా? ఫలమిచ్చి చెట్టులాగా ఉంటున్నావా? ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటారని బైబిల్ చెప్తున్నది. 4వ వచనంలో భక్తిహీనులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు అనగా పొట్టులాగా రెండవదిగా మనం గమనిస్తూ ఉన్నాం. నీ జీవితంలో భక్తిహీనత ఉంటే నిన్ను దేవుని వాక్యం దేనితో పోల్చుచున్నది అని అంటే పొట్టుతో పోల్చుచున్నది. పొట్టు గాలి వస్తే ఎగిరిపోతుంది. పొట్టుకు దానివల్ల ఉపయోగం ఏముండదు. దాన్ని అగ్నిలో వేయడానికి తప్ప దేనికి కూడా పనికిరాదు. కాబట్టి నీ జీవితం చెట్టులాగా ఉండాలా, పొట్టులాగా ఉండాలో నువ్వే నిర్ణయించుకో. దేవుని వాక్యం మీద నీ జీవితాన్ని కట్టుకుంటే, వాక్యానుసారంగా జీవిస్తే ఫలమిచ్చే చెట్టులాగా ఉంటావు. భక్తిహీనత కలిగి ఉంటే నీవు పొట్టులాగా ఉంటావు. కాబట్టి నిర్ణయం తీసుకో. ఫలమిచ్చే చెట్టువా, గాలికి కొట్టుకుపోయే పొట్టువా? దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. మా ప్రియ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి జీవితాల్లో ఫలమిచ్చే చెట్టులాగా వాక్యానుసారంగా వారి జీవితాన్ని నడిపిస్తూ భక్తిహీనత కలిగి ఉండక గాలికి కొట్టుకుపోయే పొట్టులా కాక ఫలమిచ్చే చెట్టులాగా నీటి యోరన నాటబడిన వారై ఉండినట్లుగా నీ కృపలో బలపరచుమని, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించుమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.